ఇది చాలా మంచి విషయం. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇదేమిటి అంటే, ఈ దేశంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కానీ, సిటీ అంతా కూడా, అసలు సింగపూర్ అంతా కూడా ప్రీ ప్లాన్డ్గా కట్టిన దేశంలాగా ఉంటుంది. అది మనం మెచ్చుకోదగినటువంటి విషయం, నేర్చుకోదగ్గ విషయం అన్నమాట. మంచి క్లైమేట్ ఉంది ఇప్పుడు, అద్భుతంగా జల్లులాగా అనిపిస్తుంది. కానీ వాన మనం బాల్కనీలో వచ్చి చూస్తుంటే జల్లులాగా ఉంది, కానీ ఇది జల్లు కాదు, జడివాన పడుతూ ఉంది. ఈ జడివానలో కూడా ఇంతటి ఆహ్లాదకరంగా ఉంది. సిటీ అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. మొత్తానికి వర్షం తర్వాత చూస్తున్నప్పుడు సిటీ అంతా కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎక్కడ ఈ వాన మూలకంగా ఇబ్బందులు పడ్డ దాఖలాలు ఎక్కడా కనపడవు. ఇది చాలా బాగుంది. ఈ వర్షాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తూ ఉన్నాం. వర్షంలో సింగపూర్, ఈ సింగపూర్లో వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఇదవుతుందో తెలీదు. చూడండి గమ్మత్తుగా వితిన్ మినిట్స్లో మబ్బులు పట్టేస్తుంది. వెంటనే ఎంత పెద్ద వాన కొడుతుంది. బట్ ఇంత పెద్ద వాన పడ్డా కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉంటాయి. వాన వేసిన తర్వాత చూస్తే రోడ్లన్నీ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. ఏదో కడిగి పెట్టిన తుడిచేసిన ఇల్లులాగా రోడ్లన్నీ మెలమెలా మెరుస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా బడబడ అని చెప్పేసి ఈ కాలువలు అయిపోవటం, వాగులు అయిపోవటం, డ్రైన్లన్నీ మునిగిపోవటం, ఈ గమ్మత్తైనటువంటి ఈ క్లైమేట్ ఇక్కడ ఎక్కడ కనపడదు. గంటన్నర వాన కురిసినప్పటికీ కూడా ఇదిగో ఇంత జడి వాన కురుస్తూ ఉంది. ఇంత పెద్ద వాన కురిసినా కానీ వాన వెలిసిన తర్వాత చూస్తే ఎక్కడా కూడా సిటీలో నీళ్లు నిలబడ్డ దాఖలాలు కనపడవు. ఇది చాలా